కాబట్టి చంపేశారు అన్నదాన్నే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ భావోద్వేగాన్ని ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనే కొన్ని మాటలు వినబడుతున్నాయి. అది రాజమండ్రి ఎస్పీ గారు వాళ్ళ పోలీస్ బృందం తప్పండి. వచ్చిన పాస్టర్లు వేల మంది లాఠీ చార్జ్ చేయడం ఎందుకు? కరెక్ట్, ఓకే, దానికి జవాబు చెప్పండి మీరు. అవును, నువ్వు బందోబస్తు చెయ్యి. పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఆలస్యం చేయడం, ప్రిలిమినరీ పోస్ట్ మార్టం. నేను బాడీని చూశాను. కత్తిపోట్లు, కర్రపోట్లు, కర్రతో కొట్టినా గాయాలు పడతాయి. ఇలాగా ఒక 10 స్పాట్లు. ఆ ఫోటో రిలీజ్ చేయమండి. ఫేస్ ది కాదు. కేపాల్ గారు చాలా కీలకం. కేపాల్ గారు ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా కీలకం. కేపాల్ గారు ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా కీలకం. ఆయన ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. ముఖం అంతా కూడా రక్తపు మడుగులో ఉంది. పెదాలు వాచిపోయినాయి. నిజంగా చూస్తూ ఉంటే మామూలు సామాన్యులు ఎవరికైనా ఎవరు కొట్టి చంపారనే అనుమానమే వ్యక్తమవుతుంది. కానీ మీరు చూశారు కాబట్టి, అంటే ముఖం మీద కత్తిపోట్లు ఉన్నాయండి. ఇదిగోండి, 1, 2, 3, ఇక్కడ గాయాలు 4. ఇవి యాక్సిడెంట్ అయితే నేను కొన్ని వందల యాక్సిడెంట్లు చూశాను. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా నేను ఆగిపోతాను. వెంటనే వారిని కాపాడడానికి ప్రయత్నిస్తాను. ఇండియాలో చేశాను, మెక్సికోలో చేశాను, అమెరికాలో చేశాను, ప్రపంచమంతా. నైజీరియా 2001లో ఒకరిని చంపేస్తుంటే ఆపాను. 5,000 మంది ప్రోటోకాల్ ఉంటుండగా ఆపి ఆయనకి న్యాయం చేసి ఆయన్ని కాపాడాను, రక్షించాను, ట్రీట్మెంట్ చేయించాను. 2001 నవంబర్ 3ని అక్కడ డీజీపీ నాతో ఉన్నాడు. నేను ప్రోటోకాల్, నన్ను తీసుకెళ్తున్నారు ఒక 500 వెహికల్స్తో. సో యాక్సిడెంట్లు చాలా చూశాను. ఆ నైజీరియాలో జరిగినట్టే కొడుతున్నారు ఆయన్ని. ఆ తర్వాత ఆయన రక్షించాను, కాపాడాను, ట్రైనింగ్ సెంటర్కి పంపాను. ఇప్పుడు ఆయన ఒక పెద్ద లీడర్ అక్కడ నైజీరియాలో. ఇక్కడ ఇది యాక్సిడెంట్ అయితే బుర్ర పగిలిపోయో, రక్తం కిందన పడిపోయో, హెల్మెట్కి ఏమవలా, బాడీ కిందన ఉంది. ఎక్కడైనా బాడీ పైన వెహికల్ ఉంటుందా? ఇది పోలీసులు తీసిన పిక్చర్. అది చాలా బాడీ కింద వెహికల్ పైన ఉంటుందా? అవునవును. ఇది ఎక్కడండి? ఆ బైక్ పడిన తీరు చాలా ముఖం మీద కర్రతో కొడితే ఉంటుంది చూడండి, కత్తితో పొడిస్తూ ఉంటుంది, బ్లేడ్తో పొడిస్తే ఇలాంటి గాయాలు ఉంటాయి, కర్రతో పొడిస్తే ఉంటాయి, కర్రతో కొడితే. కానీ యాక్సిడెంట్ అయితే ఇక్కడ 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 గాయాలుండి, బైకు ఆయన మీద ఉండి, 1 కాదు 22 ప్రశ్నలు వేసాను. మీరు వినండి, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను హర్షిస్తున్నా. ఎందుకు దాన్ని ఏమంటారు, అప్రిషియేట్ చేస్తున్నా. డీజీపీ చేసి మీరు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చెయ్యండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇప్పుడు నేను చేరాను కనుక, నేను వెళ్ళేంత వరకు ఇష్యూ కాదు ఇది. నేను మాట్లాడినంత వరకు ఎవరు పట్టించుకోలేదు, కుటుంబమే వెళ్ళలేదు, అక్కడున్న పాస్టర్లు తప్ప. రాత్రి 11:30 నుంచి ఉదయం 8:30 దాకా ఎవరు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదు? అది రోడ్డు మీద జరిగితే సీసీటీవీ కెమెరా ఫుటేజ్, కొవ్వూరు ముందున్న ఫుటేజ్ ఏది? అవి ప్రొటెక్ట్ చేయాలి కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్, ఆ బైక్ క్రాస్ చేస్తున్న వీడియో ఉంది. తొలుత ఓన్లీ లారీని క్రాస్ చేస్తుంది వచ్చింది. ఆ బైక్ ఆయనదేనా అనుమానాలు. అది ఆయనే నడుపుతున్నారా? ఫేస్ కనబట్టలేదు. మరి హెడ్ లైట్స్ ఎందుకు పగిలిపోయింది? వారు చూపించింది. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హెడ్ లైన్ పగిలిపోయిన తర్వాత ఆయన డ్రైవ్ చేశారా? లేదా టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి హెడ్ లైట్ వెలగట్లేదు. ఒకవేళ అంతకు ముందే ఆయనపై ఏదైనా దాడి జరుగుతుంటే ఆయన టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి రక్షణ అడుగుంటూ ఉండొచ్చు. కానీ అది కూడా జరగలేదు. అందుకనే ఆయన్ని హత్య చేస్తామని ఆయన జనవరి 31ని ఒక వ్యక్తి మీద పోస్ట్ పెట్టారు, నన్ను హత్య చేస్తాను అంటున్నారని. అలాగే అక్కడ రాధా మనోహర్ అని ఆయన చాలా రాడికల్గా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన అరెస్ట్ చేశారా?
ఆయన రిమాండ్ తీసుకున్నారా? అరే ఎప్పుడో 2 సంవత్సరాల క్రిందట ఎవరో ఏదో మాట్లాడారని ఇప్పుడు 3 సంవత్సరాల క్రిందట వాళ్ళు వదలకుండా రిమాండ్ తీసుకొని ఆ వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ అంటే చేస్తారు. నిజానికి కే పాల్ గారు కాదు అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడినందుకు రెండు విషయాల్ని కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి రాధా మనోహర్ దాస్ కి దీనికి సంబంధం ఉందా, లేదంటే రాధా మనోహర్ దాస్ ఏదైనా వెర్బల్ గా ఇద్దరు మాట్లాడుకున్నారా, లేదంటే ఇంకొక ముస్లిం సోదరులు ఎవరైనా వెర్బల్ గా మాట్లాడుకున్నారా, వార్నింగ్లు ఇచ్చుకున్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే పరమత అసహనం అనేది అన్ని మతాల్లోనూ కనబడుతుంది. దాన్ని వేరే కోణంలో చూద్దాం, వేరే డిస్కషన్ చేద్దాం. పరమత అసహనం అన్ని మతాల్లోనూ, ఇటు హిందువుల్లోనూ, అటు ముస్లింల్లోనూ, ఇటు క్రిస్టియన్స్లోనూ పరమత అసహనం కనబడుతోంది. అది ఎందుకు అన్న దానిపైన ఒకసారి మీరు నేను కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఆ పరమత అసహనాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అన్నది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ పోలీసులు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అక్కడ గాయం ఉంది, లేదంటే ఇక్కడ అనుమానం ఉందని ఎవరైనా ఒక తొందరపాట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే ముందు ఆ స్టేట్మెంట్కి ఎందుకు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎలా మార్చారు అని మళ్ళీ అనుమానాలు రేగెత్తుతాయి. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్గా దాని ఇన్వెస్టిగేషన్ జరిపి, ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు వెయిట్ బాబు, జస్ట్ బి వెయిట్, నాకు ఇంకొక 1 minute టైం ఉంది, ప్లీజ్ వెయిట్. ఓకే, పోలీసులు ఇది యాక్సిడెంట్ అని ముందు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు? అది వాళ్ళు చేసిన తప్పు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనలే తప్ప యాక్సిడెంట్ కారు రెడ్ కారు గుద్దేసింది అని అలాంటివన్నీ ఎందుకు చూపిస్తున్నారు? అక్కడ హత్య అని క్లియర్ రుజువులు ఉన్నాయి. దానికి సంబంధించిన కోణంలో ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పాల్గారు హత్యాని రుజువు హత్య కాదు, హత్యాని అనుమానాలు మేము కూడా చెప్పాం. మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక 5-6 డౌట్స్ మేము కూడా చెప్పాం. ఒకటి బైక్ పడి ఉండటం, 2 కర్రలు విరిగిపోయి 3 కర్రల మీద రక్తపు మరకలు ఉండటం, ఇవన్నీ అక్కడ ఉన్న సీన్ చూస్తే నా 22 ప్రశ్నలకి జవాబు లేదు. అక్కడ ఉన్న సీన్ చూస్తే ఇది హత్య అని కనబడుతుంది క్లియర్గా. యాక్సిడెంట్ అయితే బైక్ ఒకవైపు, బాడీ ఒకవైపు, బాడీ మీద బైక్ ఉండదు, ఇంత క్లియర్గా కనబడుతుంది. ఆయన పార్స్ చేస్తుండగా కొవ్వూరు హెడ్ లైట్ పడిపోవడం, పగిలిపోవడం, ఆయన ముందే కొట్టేసి ఏదో మందు ఇచ్చేసి ఆయన్ని ప్రాణాపాయాలు తప్పించుకోవడానికి ఆయన ట్రై చేశారా డ్రైవ్ చేయడానికి, గాయాలతో ఇలా ఊగుతూ, ఇది క్లియర్ కనబడుతుంది. పోలీసులు ఎక్స్పర్ట్స్ అండి. అయితే ఇక్కడ పొలిటికల్ కోణం ఉంది గనక పవన్ కళ్యాణ్ రెచ్చిపోయినట్టు లడ్డూ వివాదం క్లియర్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఆయన 9 నెలల నుంచి ఎలాంటి మాట్లాడుతున్నారో మీరు అంటే వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడద్దు, నన్ను కంప్లీట్ చేయని, కంప్లీట్ చేయని ప్లీజ్. నా గొంతుకే లేదు, ఇంటర్వ్యూలు ఇవ్వనన్నా 5 minutes అని ఒప్పుకున్నా. ప్లీజ్ కూర్చొని మాట్లాడదాం. కంప్లీట్ చేయని, ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయని బాబు. నాకు వాయిస్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు నా థాట్ ఆఫ్ ప్రాసెస్ పోయింది. ఎవ్రీ సెకండ్ ఇంటరప్ట్ చేస్తే సనాతన ధర్మం గురించి చెప్తున్నారు అది. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నేను క్రైస్తవుని అన్నాడు, బాప్తిసం తీసుకున్నాను అన్నాడు, పిల్లలు క్రైస్తవులు అన్నారు. మా నాన్న ఒక హిందూ కాదు, ఆయన కమ్యూనిస్టు భావజాలాలు. మా మదరు పూజ చేస్తే దీపం పెడితే ఆయన సిగరెట్లు వెలిగించుకునేవాడు అన్నాడు. అంత మంచి సెక్యులర్గా ఉన్న ఆయన సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నాడు, మాయావతి పాదాల మీద పడ్డాడు. అలాంటి వ్యక్తి నేను పుట్టుకతోనే సనాతన ధర్మం, నేను సనాతన ధర్మం గురించి ప్రాణం పెడతాను, నాకు గ్రామంలో 100 మంది కావాలి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలా మాట్లాడుతున్నాడు, అంతకంటే ఘోరంగా ఈయన ఊగిపోయి రేగిపోయి ఆయన జనసేన పార్టీలో మాట్లాడారా లేదో మీరు వీడియోలు చూడండి. ఓకే, ఇక్కడే కొంతమంది రెచ్చగొట్టారా లేదో వీడియోలు పాల్ గారు, ఇక్కడే జన సైనికులు ఏమంటున్నానంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు. ఓకే, ఒకసారి అప్పు గురించి వెళ్దాం. 300 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 200 కోట్లు ముస్లింలు ఉన్నారు. ఆయన ముస్లింలని క్రైస్తవులను టార్గెట్ చేసి చెప్పకూడదు అంటున్నారు. హత్యల గురించి
నో పవన్ కళ్యాణ్ కేవలం ఆయన మత ధర్మం గురించి మాట్లాడితే దాన్ని ఈ హత్యకి ఎలా ముడిపెట్టి చూస్తారు? ఆయన పరమత అసహనాన్ని ప్రదర్శించలేదు, ఆయన తన మతం గొప్పదన్న